ఏమండోయ్, మీలో చాలా మందికి రోడ్ సైడ్ దొరికే ఫ్రైడ్ రైస్లు నూడిల్స్లు ఇంట్లోనే చేసుకోవాలని ఉంటది. అందుకనే మీకోసమని ప్రత్యేకించి డీటెయిల్ వీడియోలు అట్టుకొచ్చాను. కావాలంటే చూసి మీరు కూడా చేసుకోండి. ముందుగా మూకుళ్ళలోకి కూతంత నూనె వేసుకుని నూనె ఏడెక్కగానే కావాల్సిన కోడిగుడ్లు పగలగొట్టి వేసుకున్నారు. దాని గరిటితో కలిపేసుకున్న తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని ఉల్లిపాయలు, వాటితో పాటే క్యాబేజీ, క్యారెట్ ముక్కలు వేసి కలిపేశారు. తర్వాత కలకల్లాడిపోతున్న కరివేపాకును కూడా వేసి కలిపేశారు. అసలు ఈ బోన్లెస్ చికెన్ ని ఎక్కడ ఎలా తయారు చేస్తారో తెలియదు గానీ చాలా చోట్ల పిండి కింద పిండి మాత్రమే ఉంటుందండి. చూస్తున్నారు కదా, కట్ చేసుకున్న బోన్లెస్ ముక్కల్ని కడాయిలో కాగుతున్న నూనెలో కాసేపు వేపేసుకుని వాటిని అట్టుకొచ్చి మన మెయిన్ మిశ్రమంలో వేసేసి మళ్ళీ కలిపేసుకోవాలండి. ఇప్పుడు సైలెంట్ గా ఎవరికి తెలియకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేయాలి. నెక్స్ట్ దొరగారు ఎంట్రీ నూడిల్స్ వేసేయండి. అందులోకి సాల్ట్, గరం మసాలా, కారం, టేస్టింగ్ సాల్ట్, ధనియాల పొడి, మిరియాల పొడి అన్ని వేసి మిక్సింగ్ అండి. అంతా ఎంత అని కొలతలు ఎందుకు చెప్తలేదంటే వాళ్ళు కూడా అందులో అనుభవంతో వేస్తున్నారు కానీ అంతా ఎంత అని ఎత్తలేదండి. ఫైనల్ గా చిల్లీ సాసు, సోయా సాసు, టమాటా సాసు వేసి కలిపేసుకుంటే మన నూడిల్స్ రెడీ. దీంతో పాటే ఫ్రైడ్ రైస్ వీడియో కూడా తీసానండి. చాలా వరకు సిమిలర్ గానే ఉంది. లేదు మాకు అది కూడా కావాలి అంటారా చెప్పండి, అది కూడా అప్లోడ్ చేసేస్తాను.